హాయ్ అండి, వెల్కమ్ టు డార్లింగ్ టెక్ వీడియోస్. ఈరోజు మనం ఈ వీడియోలో మనకి చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, సార్ ఐఐబిఎఫ్ ఎగ్జామ్ అనేది మేము రాసామండి. ఎగ్జామ్ రాసిన తర్వాత మాకు ఇంకా మా మెయిల్కి అనేది సర్టిఫికేట్ అనేది రాలేదు, అది ఏ విధంగానే డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. ఈరోజు మనం ఈ వీడియోలో ఐఐబిఎఫ్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఓకేనా, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అనేది కంపల్సరీ ఒక లైక్ అనేది చేయండి. ఓకేనా, మీరు చాలామంది చూసినట్లయితే మనకి ఐఐబిఎఫ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరైతే సర్టిఫికేట్ రాలేదనుకుంటున్నారో, మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఆల్ టికెట్ నెంబర్ ఉంటుంది చూసారా, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది, ఆ నెంబర్ ఉంటే సరిపోతుందండి. అదేవిధంగా మీరు ఆ ఎగ్జామ్ అనేది అప్లై చేసేటప్పుడు ఏదైతే మెయిల్ ఐడి, ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో అదైతే వర్కింగ్లో ఉండాలండి. ఓకేనా, ఈ రెండు అనేది మ్యాండేటరీ అనమాట. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉండాలి, ఆ మెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ఇవి అనేది వర్కింగ్లో ఉండాలన్నమాట. ఓకేనా, ఇవి ఉంటే సరిపోతుంది. ఓకేనా, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో. వీడియో కనుక నచ్చినట్లయితే మాత్రం వీడియో కంపల్సరీ ఒక లైక్ అనేది చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అనేది జాయిన్ అయ్యి మన దాన్ని సపోర్ట్ అనేది ఇవ్వండి. ఓకేనా, ముందుగా వచ్చేసేసి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసేసి ఐఐబిఎఫ్ సర్టిఫికేట్ డౌన్లోడ్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినట్టయితే మీకు స్టార్టింగ్ రావడం జరుగుతుంది, డౌన్లోడ్ ఈ సర్టిఫికేట్ ఐఐబిఎఫ్ అని చెప్పేసి. దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగానే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూడొచ్చు, మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీకు చెప్పాను కదా ఇందాక, ఆల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకేనా, ఇక్కడ ఎంటర్ చేసేసేసి ఇక్కడ మీకు కింద సెక్యూరిటీ కోడ్ అని చెప్పేసి ఇక్కడ క్యాప్చా చూపిస్తుంది కదా, ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఇవ్వాలండి. ఓకేనా, మీకు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీరు అప్పుడు ఎగ్జామ్కి అప్లై చేసినప్పుడు మీకు ఆల్ టికెట్లో నెంబర్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది, ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఆ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఇవ్వండి. ఓకేనా, క్యాప్చా చేసేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసినట్లయితే మీకు మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు చూడొచ్చు, మీరు ఏదైతే చెప్పాను కదా ఇందాక, మీ మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ ఆ రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదైతే ఇచ్చారో దానికి మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ సబ్మిట్ ఓటీపీ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలండి. ఓకేనా, దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, క్యాండిడేట్ నేమ్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకేనా, మీ నేమ్ అనేది ఇక్కడ వెరిఫై చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ సర్టిఫికేట్ అని చెప్పేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలండి. ఓకేనా, దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకేనా, ఈ విధంగా మనకు పీడిఎఫ్ కింద మన సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఓపెన్ చేసినట్లయితే డైరెక్ట్గా మీ సర్టిఫికేట్ అనేది ఈ విధంగా అనేది రావడం జరుగుతుందండి. ఓకేనా, సింపుల్గా ఈ ప్రాసెస్ ద్వారా మీరు మీ సర్టిఫికేట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, చెప్పినట్టయితే మీకు ఏంటంటే కంపల్సరీ ఇది డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ ఆల్ టికెట్ అంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా అయితే ఉండాలి. అదేవిధంగా మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో అది వర్కింగ్లో ఉంటేనే మీకు ఈ ప్రాసెస్ అనేది చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ అనేది ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.